సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలండి. నేను మీ తేజస్విని బెడగల. ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి, మన దేశ భవిష్యత్తుని మార్చిపోయే ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నానండి. అదే మన ఓటు హక్కు. మన ఓటుకి ఉన్న విలువ ఏంటి అంటే, డెమోక్రసీలో మన ఒక ఓటుతో మన దేశ భవిష్యత్తుని మనం మార్చుకోగలము. ఒక మంచి నాయకుడిని మన ఓటుతో ఎన్నుకుంటే మన దేశ భవిష్యత్తు కంప్లీట్గా మారిపోతుంది. మన ఫ్యూచర్ వచ్చే జనరేషన్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. నేను ఈరోజు ఇది ఎస్పెషల్గా దీని గురించి చెప్పడానికి రీజన్ అయితే, మొన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్స్ అండి. మాజీ సీఎం గారు ఓడిపోవడానికి కారణం చాలా ఓట్స్ దీని గురించి అవగాహన లేక చాలా ఓట్స్ తీసివేయడం వల్లే. అదే మన రాష్ట్రంలో జరగకూడదు వచ్చే ఎలక్షన్స్లో అని చెప్పేసి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు కూడా ఇది స్టార్ట్ అవ్వబోతుంది. ఈ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. ఇవి వచ్చేసి దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నారంటే, 2002, 2025 మన ఓట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నారండి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని SIR అంటారు. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి. మనకి ఇది ఎందుకు అంటే, ఈ మార్పులు మెయిన్గా మనకు వచ్చేది 2002, 2025 ఓట్ని బేస్ చేసుకొని మాత్రమే వస్తుంది. ఓట్ లిస్ట్ని బేస్ చేసుకొని వస్తున్నాయండి. దీంట్లో మెయిన్గా మ్యారీడ్ విమెన్స్, లేకపోతే మనకి వలస వెళ్ళిపోయింటారు కదా, బిజినెస్ పరంగా కానీ లేకపోతే జాబ్స్ పరంగా కానీ చాలామంది వలస వెళ్ళి ఉంటారు. వాళ్ళకి ఇంకా చనిపోయిన వాళ్ళవి ఇవి కొన్ని యాడ్ చేయాలి, కొన్ని తీసేయాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇదే చనిపోయిన వాళ్ళ లిస్ట్ తీసేస్తారు. కొత్తగా ఇప్పుడు నేను ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి మారితే నాకు అక్కడ ఓటు హక్కు ఉండదు కాబట్టి నా ఓటుని అక్కడికి యాడ్ చేశారు. ఈ ప్రాసెస్ ఇదే అనమాట. చూడడానికి సింపుల్గా కానీ కొంచెం ప్రాసెస్ అయితే కొంచెం ఉందండి. బట్ ఏం ప్రాబ్లం లేదు. BLAs ప్రతి ఒక్క బూత్కి, పోలింగ్ బూత్స్కి మనకి ఒక BLAని పెట్టారు. మన ప్రాసెస్ మొత్తం వాళ్ళే హెల్ప్ చేస్తారు. పార్టీస్ తరపున ఉన్నారు వాళ్ళు. BLO అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ అండి. ఫైనల్ ఇయర్ చేసేది వాళ్ళే, కానీ మన BLAs వాళ్ళతో ఉంటారు కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేకోకుండా ఈ ప్రాసెస్ అయితే అవుతుంది. దీనికి మీ ఐడెంటిటీ కార్డ్స్ కావాల్సి వస్తుంది, ఏదో ఒక ఐడెంటిటీ కార్డు. ఫస్ట్ లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్. మనకు ఒకవేళ 2002లో ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంటే, ఇప్పుడు మీరు పెళ్లి వల్ల కానీ లేకపోతే వలస వెళ్ళడం వల్ల కానీ ఏదైనా రీజన్ వల్ల మీరు ఇంకో ప్లేస్కి వెళ్ళుంటే మీకు ఇప్పుడు ఓట్ అనేది ఇక్కడ ఉండదండి. దాన్ని మీరు అక్కడికి యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలి అంటే, మీరు 2002లో ఏ ప్రదేశంలో అయితే మీకు ఓటు ఉంటుందో ఆ పోలింగ్ బూత్ అంటే ఆ ఊరికి వెళ్ళేసి అక్కడ మీ పేరెంట్స్ది నెంబర్స్ ఉంటాయి కదా, సీరియల్ నెంబర్స్, మీ పేరెంట్స్ది కానీ గ్రాండ్ పేరెంట్స్ది కానీ సీరియల్ నెంబర్ తీసుకొని వచ్చి BLAని రీచ్ చేస్తే వాళ్ళు మీకు ఫామ్ ఫిల్అప్ నుంచి ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తారండి. అలా మీరు చేసేసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. ఒకవేళ 2002లో లేకోకుండా 2025లో మీకు ఓటు హక్కు అయితే ఉంటే, దానికి కూడా మీకు టైప్స్ ఆఫ్ మ్యాపింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ మ్యాపింగ్స్ ఎలా ఉంటాయి చెప్తాను. 2002లోని 2025లోని మీకు ఓటు హక్కు ప్లేసెస్లో ఉంటే, రెండిట్లోనూ మీకు ఓటు హక్కు ఉంటే కనుక దానికి సెల్ఫ్ మ్యాపింగ్ అన్నది అంటారండి. అది మీరు ఒక్కటి చేసేసుకోవచ్చు డైరెక్ట్గా, అది ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ 2002 సమయంలో మీకు ఓటు హక్కు రాకపోవడం, 2002లో మీరు ఇంకా 16 ఏళ్ళలో 17 ఏళ్ళలో ఉంటే మీకు ఓటు హక్కు రాదు కాబట్టి, 2025లో మీకు ఉంటుంది, మీ పేరు అనేది ఉంటుంది కాబట్టి దెన్ యాడ్ ప్రోగ్ని ద్వారా నేను మీ తాతలు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ లేకపోతే మీ పేరెంట్స్ కానీ ఎవరైతే 2002లో ఉంటుందో లిస్ట్, ఆ లిస్ట్ ప్రింట్ అంటే ఆ సీరియల్ నెంబర్ అండి, ఆ ప్రింట్ తీసుకొని వచ్చి ఇస్తే దెన్ ప్రాసెస్ అవుతుంది. అలా లేకోకుండా 2002లో మీకు 18+ ఇయర్స్ ఉండి, అంటే మీరు ఓటుకి ఎలిజిబుల్ అయ్యి ఉండి, బట్ ఏదైనా రీజన్తో మీకు ఒకవేళ ఓటు హక్కు లేదు, ఆ టైంలో ఓటర్ లిస్ట్లో మీ పేరు లేదు అంటే కనుక దెన్ సెల్ఫ్ ప్రోగ్ని అని చెప్పేసి మీ గ్రాండ్ పేరెంట్స్ది కానీ వాళ్ళ సీరియల్ నెంబర్, ఆ ఊర్లో ఆ ప్లేస్ ఆ టైంకి ఎవరిది ఉంటుందో వాళ్ళు ఉంటే తీస్తే దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ ప్రాసెస్ చేస్తారండి. ప్రాసెస్ ఎలా చేస్తారు అంటే, 2002లో ఉన్న ఓటర్ లిస్ట్ని చెక్ చేసుకోవాలి. ఇది ఎలా చెక్ చేసుకోవాలి అంటే, తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఆల్రెడీ BLOకి అలానే అంగన్వాడీ టీచర్కి కూడా ఈ లిస్ట్ వచ్చింది. నాకు తెలిసి BLA దగ్గర కూడా ఈ లిస్ట్ ఉంటుంది. అక్కడ మీరు ఒకసారి నేమ్స్ లిస్ట్ చేసుకోండి. మీది ఒకవేళ లేదు ఆ టైంలో అనుకుంటే మీ పేరెంట్స్ది కానీ గ్రాండ్ పేరెంట్స్ది కానీ సీరియల్ నెంబర్స్ ప్రింట్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి మీది ప్రస్తుతం ఐడి కార్డ్ ఏదైతే ఉంటుందో, లైక్ ఆధార్ కానీ పాస్పోర్ట్ కానీ లేకపోతే హోమ్ ఆర్ ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ, ఈ లిస్ట్ కూడా నేను మీకు ఇస్తాను ఏది అన్నది. క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఇలా ఏదో ఒకటి తీసుకొని అటాచ్ చేసేసి మీరు మీ దగ్గర ఉన్న BLO దగ్గరికైనా డైరెక్ట్గా వెళ్ళండి, లేదు అంటే BLA మన పార్టీ తరపు నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి మీకు సరిపోయే మ్యాపింగ్ మీరు చేయించుకోవాలన్నమాట. మీరు ఖచ్చితంగా
బిఎల్ఏ దగ్గరికి పిఎల్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి మీకు ఐడియా ఉంటే చెప్పండి మీరు ఏ మ్యాపింగ్ కిందికి వస్తారు అని చెప్పేసి. ఒకవేళ మీకు ఐడియా లేదు అంటే దట్స్ ఓకే, వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు. దాని గురించి మీరు ఆలోచించాల్సింది ఏమీ లేదు, అంత టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది చేయకపోతే ఏమవుతుందంటే మీరు మీ ఓటు హక్కుని కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. సో మనం ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్లో అయినా చూసాము, వెస్ట్ బెంగాల్లో అయినా చూసాము. సో ఇది దీని గురించి అవగాహన లేక వాళ్ళు దీన్ని చెప్పక సో గవర్నమెంట్లు తారుమారైపోయినాయని మనం ఆల్రెడీ విన్నాం కదా. మనం మన రాష్ట్రానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకోకుండా ముందు జాగ్రత్తగా ఉంటే చాలా మేలు. ఇందులో ఏవి ఎప్పుడు ఏం జరుగుతాయి అన్నది కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవి తీసుకోవాలి. ఒకవేళ దీంట్లో ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చేసి ఉంటుందండి. బిఎల్ఓనే వచ్చి మీకు మీ లిస్ట్ ఇస్తారు, మీకు ఒక ఫామ్ ఇస్తారు, దాంట్లో ఆల్రెడీ మీ పేర్లు ఉంటాయి. సో దాంట్లో మీరు చెక్ చేసుకొని రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ చేసుకొని అన్నీ వేసుకొని చేసుకోవాలి. ఒకవేళ కొత్తవి అయితే ఒకటి ఏమీ లేకుండా ఎంటీ ఫామ్ ఒకటి ఇస్తారు, ఫామ్ 6 అది. సో అది తీసుకొని మీరు చెక్ చేసి ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేసేసుకొని మళ్ళీ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. దీనికి మనకి డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటుందండి. అండ్ ఆల్సో మనకి ఫామ్ 8 ఏమైనా తప్పులు అంటే నేమ్ చేంజెస్ కానీ లేకపోతే మనకి అడ్రస్ కానీ ఏదైనా చేంజెస్ ఉంటే అది ఫామ్ 8 వస్తుంది. ఫామ్ 7 అయితే ఆ పేరుని తొలగిస్తారనమాట. ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే ఫామ్ 7 మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ డాక్యుమెంట్స్ ఎప్పుడు ఇవ్వాలి, అలాగే ఈ డాక్యుమెంట్స్లో ఏవి కొన్ని పేరెంట్స్ కావాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ ఎలా ఇవ్వాలి అన్నది చెప్తాను. ఇప్పుడు మీరు ఒకవేళ July 1, 1997లో కనుక మీరు పుట్టుంటే, అంటే అంతకుముందు June 30, 1987 ఇలా ముందు పుట్టుంటే కనుక, అంతకంటే మీరు పెద్దవారైతే July 1, 1987కి మీది ఒక్కటే సరిపోతుందండి. ఎనీ ఆఫ్ ద డాక్యుమెంట్ ఒకటి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే July 1, 1987 తర్వాత అలాగే December 2, 2004 మధ్య ఈ మధ్యలో పుట్టిన వాళ్ళకైతే మీది ఒకటి పేరెంట్ డాక్యుమెంట్, ఏదర్ ఫాదర్ ఆర్ మదర్ ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అలానే December 2, 2004 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే మీది ఇద్దరు పేరెంట్స్ డాక్యుమెంట్స్ మ్యాండేటరీ. అలానే మీది ఒకటి కావాలి. అండ్ మీరు ఏం చేయాలి అంటే మనకి ఇవి వచ్చేసి మనకు ఫస్ట్ దీని గురించి June 5 to June 14 వచ్చేసి ఈ ఫామ్స్ ప్రింటింగ్ ఇవన్నీ జరుగుతాయండి. సో అప్పుడు ఏం లేదు. తర్వాత మనకు బిఎల్ఓ ఇంటికి ఎప్పుడు వస్తారు దీనికి అంటే June 15 to July 14, 2026. సో ఈ మధ్యలో అంటే 1 month మనకి June 14 నుంచి ఇంకా June 15 నుంచి July 14 దాకా ఎప్పుడైనా బిఎల్ఓ మీ ఇంటికి రావచ్చు. మీరు ఆ టైంలో ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి. లేదు అంటే కూడా ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి ఆ ఫామ్స్ ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు చేయండి. అంటే ఇట్లా ఇప్పుడు అబ్రాడ్లో ఎవరైనా ఉన్నా, అవుట్ ఆఫ్ స్టేషన్ ఎవరైనా ఉన్నా సరే ఆ ఫామ్స్ మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తారు. సో మీరు తర్వాత దాన్ని ఫినిష్ చేయాలి ఉంటుంది, అన్నీ చెక్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకొని ఫామ్ ఫిల్ చేసేది ఉంటే ఫిల్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇదంతా వేసిన తర్వాత లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే July 21కి ఒక లిస్ట్ ఇస్తారండి మనకు. ఆ లిస్ట్లో అగైన్ July 21 నుంచి August 20 దాకా ఈ గ్యాప్లో మీరు ఆ లిస్ట్లో వచ్చిన మన పేర్లు వచ్చినాయా రాలేదా చెక్ చేసుకోవాలి. ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవడము, ఇవన్నీ మనకు అది ఇస్తారండి. అవన్నీ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా చేసేసుకోవచ్చు. అలానే మనకు ఫైనల్గా September 22, 2026 లిస్ట్ వస్తుంది. సో ఆ లిస్ట్లో ఉన్నది మనకి ఇంకా ఫైనల్ లిస్ట్. అండ్ సో ఇదండి ఈ ఎస్ఐఆర్ గురించి, మార్పులు చేర్పుల గురించి. ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ గురించి చెప్తాను. ఏమేమి డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయంటే స్టేట్ కానీ సెంట్రల్ ఐడీస్, గవర్నమెంట్ ఐడీస్ అంటే పెన్షన్ ఆర్డర్ అని పెట్టారు. దీని గురించి నాకు అంత ఐడియా అయితే నిజంగా లేదు. గవర్నమెంట్ కానీ బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ దాని నుంచి వచ్చే ఐడీస్ ఏమన్నా ఉంటాయి కదా, అవి పాస్బుక్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే ఐడీస్, అలా బర్త్ సర్టిఫికేట్ మంది, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్టు, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అవి. తర్వాత ఎన్ఆర్సీ ఉంటే మీ దగ్గర ఎన్ఆర్సీ అయినా సరిపోద్ది, లేదంటే పిఆర్ పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఒకటి, ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్స్ ఒకటి, ఫ్యామిలీ రిజిస్టర్ ఒకటి, ల్యాండ్ హౌస్ అలాట్మెంట్స్ ఏమైనా ఉంటాయి కదా ఆ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్. ఇంకా లేదు అంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆధార్ కార్డ్ అయినా సరిపోతుందండి. ఆధార్ కార్డ్ జస్ట్ ఐడెంటిటీ కోసం ఆధార్ కార్డ్ అయితే. సో ఇలా ఈ డాక్యుమెంట్స్ కావాలి.
సో నేనైతే ఇప్పుడు ఏంటి అసలు నేను ఒక్కదాన్ని చేసుకోకపోతే ఏం కాదు, నా ఒక్క ఓటుతో ఏమవుతుంది అని మాత్రం ఎవరూ అనుకోకండి. ఖచ్చితంగా మీ ఓటుని అయితే మీరు సవరించుకోండి. మీకు సింగనమల నియోజకవర్గ ప్రజలకైతే నేను చెప్తున్నాను, ఇది మీలో ఎవరికైనా ఏదైనా తెలియకపోయినా, ఏదన్నా అర్థం కాకపోయినా, దీని గురించి ప్రాసెస్ గురించి మనకి హెల్ప్ చేయడానికైతే అన్న వాళ్ళు ఉన్నారు మనకి. ఓవిరెడ్డి అన్న గారినైనా కలవండి, లేదంటే నీలం భాస్కర్ అన్న గారిని కలవండి, లేదంటే శాంబెడదలనైనా కానివ్వండి. ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వీళ్ళని ఎవరినైనా కలవండి. మీకు ఎవరు కాంటాక్ట్లో ఉంటే వాళ్ళకి ఒక్కసారి రీచ్ అవుట్ అవుతే వాళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ బూత్ మెంబర్ ఎవరు, మీ బిఎల్ఓ ఎవరు, బిఎల్ఏ ఎవరు అన్నది వాళ్ళే మీకు ఆ కాంటాక్ట్స్ కూడా ఇస్తారు. ఆల్రెడీ మండలంలో అబ్జర్వర్లు మనకి వీళ్ళందరినీ పెట్టారు కదా, సో వాళ్ళనైనా మండల కన్వీనర్ని కానీ లేకపోతే అబ్జర్వర్లను కానీ వీళ్ళని అడిగినా హెల్ప్ చేస్తారు. మీకు మీ బూత్లో ఆల్రెడీ మెంబర్స్ని పెట్టారు బిఎల్ఏస్ అని, వాళ్ళని అడిగినా చెప్తారు. లేదు అంటే ఇంకెవరైనా కానీ లైక్ నాకైతే వీళ్ళు ముగ్గురు తెలుసు కాబట్టి వీళ్ళ నేమ్స్ చెప్పేశాను. సో ఇంకెవరైనా ఉన్నా కూడా అన్న వాళ్ళకి అడగండి, చెప్తారు మన నియోజకవర్గం నుంచి. అండ్ సో ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ విన్నందుకు. సో అందరూ ఇదైతే షేర్ చేయండి. మీ వేరే నియోజకవర్గ ప్రజలైనా సరే ఎవరైనా చూస్తుంటే వెంటనే మీరు చేసుకోండి. ఇది ఓన్లీ సింగనమలనా లేకపోతే కడపన ఇంకోటని కాదు, అందరికీ వర్తిస్తుంది. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో చేస్తున్నారంట. సో నాకు తెలిసి ఇది దేశం మొత్తం చేస్తున్నారు అనుకుంటా, చేస్తున్నారు. బట్ ఎంతవరకు కంప్లీట్ అయిందో తెలియదు. ఇప్పుడైతే ఆంధ్రాకి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దయచేసి దీన్ని గుర్తుపెట్టుకొని మేము ఓటర్ ఐడీస్ చెక్ చేసుకొని సవరణలు చేసుకొని కొత్త ఓటుని ఎన్రోల్ చేసుకునే వాళ్ళు ఎవరు మర్చిపోతూ దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు మన రాష్ట్ర భవిష్యత్తునే మార్చేస్తుంది. కాబట్టి మీకు ఏవైనా కానీ సలహాలు ఏమన్నా కావాలన్నా దీని గురించి, అంటే ఏదైనా తెలియకపోయినా దయచేసి అడగండి. మీ నియోజకవర్గ కన్వీనర్స్, మీ మండల కన్వీనర్లు కానీ నియోజకవర్గ హెడ్స్ కానీ ఎవరైనా కానీ ఉంటారు కదా, వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.